ఇక విజయవాడ నగరంలోని ప్రసాదంపాడు, నున్నా, సింగ్ నగర్ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలని సిపి రామకృష్ణ పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందన్నారు సిపి రామకృష్ణ. పోలింగ్ బూత్ల వద్ద ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామంటున్న సిపితో మా ప్రతినిధి వినాయకరావు ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా అన్ని పోలింగ్ బూత్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా ప్రక్రియ ప్రారంభమైంది. నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్స్ను కూడా పోలీస్ కమిషనర్ పిహెచ్ రామకృష్ణ సందర్శిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, బందోబస్తు ఏ విధంగా ఉన్నదనేది ఆయన ఆయా పోలింగ్ కేంద్రాల్లో స్వయంగా వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పీస్ఫుల్గా నడుస్తుందండి. ఎక్కడ ఏ రకమైన ఇష్యూస్ లేవు, పెట్టే అల్టర్కేషన్స్ కూడా ఎక్కడ లేవు, అంతా బాగానే ఉంది. బందోబస్తు పూల్ టు బందోబస్తు అరేంజ్ చేశాము. నెంబర్ ఆఫ్ పార్టీస్, స్ట్రైకింగ్ ఫోర్సెస్ అన్నీ ఉన్నాయి. సో ఎక్కడ ఏ రకమైన ఇష్యూస్ రైజ్ కావట్లేదు. అందరూ పొద్దున్న మార్నింగ్ టైం సమ్మర్ కాబట్టి మార్నింగ్ టైం రష్ బాగా ఎక్కువ ఉంది. బట్ ఇట్స్ ఆల్ పీస్ఫుల్ అండి, నో ప్రాబ్లం. అన్ని చోట్ల కూడా బాగానే ఉందండి. మొత్తం మీరు చెప్పినట్టు పొద్దున్న నుంచి రష్ బాగా సమ్మర్ వల్ల కావచ్చు విపరీతంగా రష్ ఉంది. అన్ని చోట్ల కూడా లాంగ్ క్యూస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు చాలా పడుతుంది, మెల్లగా తగ్గుతున్నారు. ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉందండి. ఇప్పుడు నేను టౌన్ ఆల్మోస్ట్ సిటీలో చాలా చోట్ల తిరిగి వచ్చాను. ఎక్కడ కూడా ఏ రకమైన ఇష్యూస్ కూడా ఎక్కడ ఏం లేవు, అంతా పీస్ఫుల్గా. పోలీసులు, సివిల్ పోలీసులతో పాటుగా 13 సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్, 10 మా ప్లటూన్స్ ఆఫ్ ఏపీఎస్పీ, ఇంకా అనేక మంది వాలంటీర్స్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వీళ్ళంతా కలిపి ఒక 2000 మంది దాకా వాళ్ళు కూడా ఉన్నారు. పటిష్టంగా ఉంది బందోబస్తు, ఎక్కడ ప్రాబ్లం ఏం లేదు. సో ఓవరాల్గా ఫోర్సెస్ అని, మొబైల్ పార్టీస్ అని కూడా చాలా యాక్టివ్గా తిరుగుతున్నాయి అందరూ ఆఫీసర్లు కూడా. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఆల్ ఫీల్స్ పీస్ఫుల్, నో ప్రాబ్లం. విలేజ్ వాతావరణం కాబట్టి చిన్న చిన్న ఆల్టర్కేషన్స్ లాంటి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కానీ పెద్ద సీరియస్ ఇష్యూ అనేది ఇంతవరకు ఏం గొడవలు కానీ ఏమీ రిపోర్ట్ అవ్వలేదు. ఓవరాల్ మొత్తం రోడ్ల ఏరియా కూడా టోటలీ ఇట్స్ గోయింగ్ అండ్ టోటలీ పీస్. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో చాలా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నది కమిషనర్ పిహెచ్ రామకృష్ణ చెప్తున్నారు. ఇప్పటివరకు కూడా ఆయన విజయవాడ సిటీలో ఉన్న దాదాపుగా పోలింగ్ స్టేషన్స్లో ఆయన పర్యటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని కూడా ఆయన చెప్తున్నారు. పోలింగ్ సిబ్బంది కూడా ఎవరైతే పోలింగ్ వేయడానికి, అంటే ఓటు వేయడానికి వచ్చే, ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లు కావచ్చు, లేదంటే కనుక వివిధ పార్టీలు కావచ్చు, వారంతా కూడా తమ పరిధిలో వ్యవహరించాలి. ఎవరు కూడా అల్లర్లకు కానీ అదేవిధంగా ఇటు ఇన్సిడెంట్కి పాల్పడితే కనుక కఠినంగా చర్యలు తీసుకుంటాం అనేది కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి అనేది కూడా ఆయన చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ బాలుతో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.